హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఛానల్ ముందుగా ఎవరైతే చూస్తున్నారో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఈరోజు చల్లగా ఉంది కదా వాతావరణం, వేడివేడిగా ఆనియన్ పకోడీ చేస్తున్నాను. చూద్దాం. ముందుగా అయితే గ్యాస్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ముందు హీట్ చేసి పెట్టుకున్నాం. హీట్ అవుతూ ఉంటుంది, మనం పిండి కలిపేలోపు ఈలోపు ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. అంతలో పెయ్యి అది ఆనియన్ తొక్కులు అవి ఆనియన్స్ని సన్నగా కట్ చేసేసుకున్నాం. ఈలోపు ఆయిల్ అనేది హీట్ ఎక్కిపోతే ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. కరేపాకు దాంట్లో వేయినా, కరేపాకు కూడా దాంట్లో కాడలుగా తీసేయి మొత్తం. అట్ట తీవక అత్త కాడలు పెరుకు దాంట్లో నీళ్ళలో వేయి. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఆనియన్స్ పెద్ద ఆనియన్స్ని 2 తీసుకున్నా. సన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. ఈరోజు అంతా చల్లగా ఉంది వాతావరణం, చాలా చల్లగా ఉంది. ఎందుకో పకోడా తినాలనిపించి ఈరోజు చేసుకుంటున్నాం. మా దీంట్లో ఒలిచి ఇప్పుడు కడిగి నీట్గా ఒలిచి దీంట్లో పెద్దగా మాట్లాడు. దాంట్లో వేసి దీంట్లో వేసి దానికి బాండలి చేయి కాలద్దమా. పచ్చిమిరపకాయలు వేసుకోండి. మీకు స్పైసీ కావాలంటే వేసుకోండి. కారం పిల్లలు తినలేరని చెప్పి నేనైతే ఒక్కటే వేస్తున్నాను. అవి కూడా చిన్నగా రౌండ్స్గా కట్ చేసేసుకోండి. ఇంక చాలే బాబీ, ఇంక చాలేనా, చాలే. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, తుడుచుకో, అట్లేసి పైకి గుడ్డతో తుడుచుకోపో. అద్దా కొంచెం జీలకర్ర కొంచెం వేసుకోండి. గ్యాస్ ట్రబుల్, శనగపిండి పడదు అనుకునే వాళ్ళకి గ్యాస్ ట్రబుల్కి జీలకర్ర బాగా పనిచేస్తుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి బాగా పనిచేస్తుంది. గ్యాస్ ట్రబుల్ ఎక్కువ ఉండేవాళ్ళు కూడా ఉదయం లేచి 1 స్పూన్ జీలకర్ర తిన్నారంటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇట్లా విడివిడిగా ఒక్కొక్క లేయర్ని విడివిడిగా చేసుకోండి. దీంట్లో అనేది అప్పుడు వాటర్ రిలీజ్ అవుతుంది, ఆనియన్లో వాటర్ రిలీజ్ అవుతుంది. నువ్వు ఎద్దులమ్మా, కాలుతుంది, నూనె కాలద్ది.
పిండేసి కొంచెం బాగా కలిపిన తర్వాత సాల్ట్ ఎంత పడుతుందో అంత అయితే వేసేసుకోండి. సాల్ట్ మరి ఎక్కువ వేసుకోవాకండి, కొంచెం ఎక్కువ కూడా అంత ఏం ఎక్కువ పట్టదు, కసం ఉప్పు కసం అయిపోతుంది, తినలేవు. మరి తగినన్ని నీళ్ళు వేసుకొని మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోండి. మరీ లూజ్గా కలుపుకుంటే ఆయిల్ అనేది బాగా పీల్ చేస్తుంది. నూనెగా ఉంటే మనం తినలేము అసలుకి. ఇంకా చాలు, ఇంత వాటర్ అయితే సరిపోతుంది. ఇట్లా బాగా కలిపేసుకోండి. మొత్తం మనకి ఉప్పు సాల్ట్ వేస్తున్నాం కదా, సాల్ట్ అంత పిండి అంతా పడుతుంది, లేకపోతే ఒకే దగ్గర ఆగిపోయి మొత్తం కలవదు. ఉప్పు అయితే చూసుకుందాం, సరిపోయింది, కరెక్ట్గా ఉంది. ఈ లోపు ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోతుంది. వాము, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇవంతా కూడా వేసుకోవచ్చు, కానీ నేను సింపుల్గా కొంచెమే కాబట్టి కొంచెం సింపుల్గా చేసేస్తున్నా. వద్దు, నూనె పడుతుంది పైన. దీంట్లో బయట నీళ్ళు ముంచుకోరా నాన్న చేతికి. ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. మనం కలుపుకున్న ఈ పకోడా దాన్ని కొంచెంగా ఆయిల్ దగ్గర పిల్లల్ని దూరంగా ఉంచాలి. సైడ్ జరుగు బావి, కొంచెం దూరంగా ఉండు. ఆయిల్ పడింది అనుకో, ఈ చలికాలం పడి అంటే ఇంకా మానం. విడివిడిగా వేసుకోండి, మొత్తం అంటుకుపోతాయి. వేసేసాక గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా బాగా వేయించుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని, బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంకా కొంచెం బాగా వేగుతూ ఉన్నాయి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వరకు వేయించుకున్నాం. ఈ ఆనియన్ పకోడా, మిర్చి బజ్జీలు అంటే మా వారికి చాలా ఇష్టం అండి. ఇవి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయినా
అయినా ఖచ్చితంగా తింటాడు. చేయమని ప్రతిసారి చేయమంటానే ఉంటాడు. నేనే తినకూడదు అని చెప్పి చేయను, ఎక్కువ చేయమండి, ఎప్పుడో చేసుకుంటాము. ఇంత చాలు, ఈ కలర్ చాలు, తీసేస్తున్నాము. బాగా కలర్ రెడ్డిష్ కలర్ వచ్చాయి. ఈ కలర్లో జారు మరి నల్లగా బ్రౌన్గా అయిపోతే నల్లగా ఉంటాయి. తినేకి కూడా ఇష్టపడరు ఇట్లాగుంటే. అంతేనండి ఆనియన్ పకోడీ. చింజుడు బవి ఎట్లా ఉందో చెప్పు, ఏదో తీసుకో. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేసుకోండి. మాకైతే చాలా నచ్చాయి, మీకు నచ్చినట్లయితే ట్రై చేసుకోండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.